ఇంద్రవెల్లిలో ఆనాటి పోరాటంలో దురదృష్టం జరిగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సుదీర్ఘకాలం తర్వాత నాడు అమరులైన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలనే భావనతో తెలంగాణ ముఖ్యమంత్రి సూచనతో ఈరోజు 15 కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున వివిధ రూపాలలో ఆర్థిక సాయం అందజేయడం జరిగిందన్నారు. ఇదే కాకుండా వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల్లో భాగంగా ప్రతి స్కీమ్ల అవకాశం కల్పించి ఆదుకుంటామని తెలిపారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం మంత్రి స్మృతివనం ప్రారంభించారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎంపీ నగేష్, మాజీ మంత్రి, ఎంపీలు పాల్గొన్నారు. ఎప్పటికి కూడా మర్చిపోలేటువంటి దురదృష్టం సంఘటన. అది సుదీర్ఘకాలం తర్వాత ఆ చనిపోయిన కుటుంబాలకు కొంత స్వావలంబన, కొంత ఆర్థిక సహకారం కావాలనే ఉద్దేశంతో గౌరవ ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా చేసినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తామని చెప్పినట్లయితే స్మృతివనం కూడా ఏర్పాటు చెప్పడం జరిగింది. సో దానికి కట్టుబడే ఈనాడు ఈ 15 కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం వివిధ రూపాల్లో సహకారం అందించారు.